హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకి జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అన్న మనకు జాండీర్లో ఏమైనా 4 వీల్ ట్రాక్టర్లు ఉంటే చెప్పండి అన్న, వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి, నాకు ఫోన్ చేయండి అని అయితే చాలామంది అయితే అడుగుతుంటారు. అది ఖచ్చితంగా నేను చెప్పలేను అనమాట. అంటే ఆ టయానికి ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఎవరైతే నాతో మాట్లాడుతుంటారో తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే మన ఛానల్లో ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగానే మన ఛానల్లో మీకు కావాల్సిన ఏదైతే వెహికల్ అడుగుతుంటారో నన్ను వెంటనే వీడియో అనేది మీకైతే వస్తుంది అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగానే. ఇప్పుడు చాలామంది జాండీర్ వెహికల్లో 4 వీల్ ట్రాక్టర్ అయితే అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే వాళ్ళ నెంబర్లు అనేది నాకు ఐడియా ఉండదు కాబట్టి వెంటనే వీడియో అనేది చేస్తున్నాను. అందుబాటులో ఎవరైతే చూస్తారో వెంటనే వెళ్ళి తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా క్లియర్గా వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలిసిద్ది అనమాట. ఓకేనా? వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడు మీకు మొత్తం క్లియర్గా అయితే తెలిసిద్ది. జాండీర్ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట. 4 వీల్ ట్రాక్టర్ 2018లో అయితే తీసుకోవడం జరిగింది. అనేది 2018లో తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 7 లేదా 6 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అవుతుందన్నమాట. అలాగే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. పేపర్లు కూడా అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్ కండిషన్లో ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి రిపేర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి చూసుకోండి. తక్కువ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మీరు మాట్లాడుకోండి దాన్ని బట్టి. ఓకేనా? టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట టైర్స్ అనేది. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 4,30,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,30,000 అంటే ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, ఓనర్తో మాట్లాడండి. ఓనర్ చెప్పే లొకేషన్ అనేది చెప్తాను. అలాగే ఓనర్ అయితే 4,30,000 అయితే చెప్పడం జరిగింది. ఈ అమౌంట్లో మీకు అంటూ కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా మన సబ్స్క్రైబర్స్ అనుకున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అంటే ఈ వీడియో చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అమౌంట్ అనేది తగ్గించడం జరుగుతుంది అన్నమాట ఓనర్ అనేది. ఓకేనా? పలానా యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాము, మాకు వెహికల్ కావాలని అడిగితే మీకు ఓనర్ అనేది చూపిస్తారు. అలాగే వెహికల్ అనేది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి, అలాగే ఓనర్కి నచ్చిన ప్రైజ్ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు బార్గానిక్ అయితే చేసుకోండి. కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో నల్గొండ సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, నల్గొండ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి కానీ, మండలం నుంచి కానీ దగ్గరలో ఉన్న ఖచ్చితంగా వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే మీకు కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గిద్ది కాబట్టి, అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే నల్గొండ సిటీలకు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చూసుకోండి. అలాగే పక్కనున్న డిస్టిక్ నుంచి అయినా సరే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ అనేది కొద్దిగా రేర్గా అయితే వస్తుంటాయి అన్నమాట మన ఛానల్లో. వచ్చిన వెహికల్ అనేది మీకు కావాలనుకున్న, అలాగే మీరు 4 వీల్ ట్రాక్టర్ కాకపోయినా 2 వీల్ ట్రాక్టర్ అయినా తీసుకోవాలనుకున్నా సరే ఒకసారి ఓనర్తో మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ వచ్చేసి తెలంగాణ నల్గొండ డిస్టిక్లో వెహికల్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది పంపించండి. ఈ విధంగా వేయడం అనేది చేయడం జరుగుతుంది.